ఇక ఉగాది వచ్చిందంటే మనందరికీ గుర్తొచ్చేది రాసులు. సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరణ ఉంటుంది కాబట్టి సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉండాలి అన్న విషయం మీద మనందరం తప్పకుండా రాసుల్ని చూస్తూ ఉంటాం. వివిధ రాసులు వాళ్ళకి సంబంధించిన నక్షత్రాలకు సంబంధించిన వివరాలు కూడా గురువుగారు వివరిస్తారు. ఇక ఇప్పుడు వృశ్చిక రాశికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా గురువుగారు చెప్పినటువంటి పరిహారాలని కూడా చేసుకొని మీరు సంవత్సరం అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. గురువుగారు, ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడాను? ఆదాయ వ్యయాల విషయంలో, అలాగే రాజపూజ్యం అవమాన విషయంలో ఏ విధంగా ఉంటుంది? దైవారాధన విషయం ముఖ్యంగా వివరించండి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవుతుందండి. ఈ వృశ్చిక రాశి వారికి చివరి 3 మాసాలు కాస్త కొంచెం ఇబ్బందికరంగా, అంటే ఆరోగ్య స్థితిలో జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశం ఉంది. తర్వాత 8 ఆదాయం, 14 ఖర్చు, 4 రాజపూజ్యం, 5 అవమానం అండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గురువు 30 ఏప్రిల్ వరకు 6వ స్థానంలో ఉండటం వల్ల నానా రకాలైనటువంటి ఆలోచనలు, విచారాలు ఉంటాయండి. ధారాపుత్రుల చేత విరోధం ఉంటుంది. రాజ చోరాగ్ని బాధలు ఉంటాయి. శత్రుపీడ కలిగి వస్తుంది. వారికి ఏదనుకున్నా కూడా కొంచెం వ్యతిరేకమైన ఫలితాలే లభిస్తాయని చెప్పవచ్చు. తర్వాత మనకు 1 మే నుండి మాత్రం గురువు 7వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి సంవత్సరాంతం వరకు, అంటే మళ్ళీ పాల్గొన మాసం అయ్యే వరకు శుభకార్యాచరణ ఉంటుంది. ఉల్లాసవంతమైన జీవితం గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. ప్రముఖ వ్యక్తులతో కలయిక ఉంటుంది. కీర్తి ఉంటుంది. వ్యవహార జయం ఉంటుంది. ఆరోగ్యం లభిస్తుంది. శని సంవత్సరాంతం వరకు 4వ స్థానం ఉండటం చేత రుణాలు చేయటం కూడా ఉంటుందట వీళ్ళకు. తేజోహాని ఉంటుంది. బుద్ధి చాంచల్యం ఉంటుంది. ధన నష్టం ఉండే అవకాశం ఉంటుంది. వాహన మూలకంగా బాధలు కలగవచ్చు. అంటే ఏదన్నా రిపేర్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రాహు సంవత్సరాంతం వరకు 5వ స్థానంలో ఉండటం చేత సంతానం వల్ల, అధికారుల వల్ల కూడా అనుకున్న పనుల సమయంలో జరగకపోవచ్చు. ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. విచారం ఉంటుంది. సోమరితనం ఉంటుంది. కేతువు సంవత్సరాంతం వరకు కూడా 11వ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యాన్ని కలిగిస్తాడు. వాహన లాభం ఉంటుంది. విందు భోజనం ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు లాభము చేకూరే అవకాశాలు ఉన్నాయి. వీళ్లకు ఈ వృశ్చిక రాశి వారు సాధారణంగా వీరికి శనిగ్రహం అనుకూలంగా లేని కారణంగా ఈ శని ఆరాధనతో పాటు నల్ల నువ్వులు, నల్ల వస్త్రంలో చుట్టి పూజ అనంతరం, అంటే స్వామివారికి జపము, తైలాభిషేకం చేయించుకొని దాని దశాంశ హోమం అయ్యాక దానం చేయడం ఒక విధానం. వీటికి తోడు మాత్రం సంవత్సరాంతం వరకు కూడా వీరు ఇక శివారాధన చేయడం చాలా విశేషంగా చెప్పాలి. శివారాధన చాలా ముఖ్యం. దాని తోడు సుబ్రహ్మణ్య ఆరాధన కూడా ఈ రాశి వారికి జీవితకాలం ఉపయోగపడే ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన. చాలా చక్కగా వివరించారు. ఈశ్వరారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన తప్పకుండా చేస్తూ మీకు ఉన్నటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని విషయాలు, ముఖ్యంగా ఖర్చుల విషయాల్లో ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడటం వల్ల ఈ అవమానాలు ఇవి తగ్గే అవకాశం ఉంటుంది. గురుగారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చాలా చక్కగా విని పాటించే ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారందరికీ వీడియోని షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.